యోగంగా చెయ్యాలి. కర్మను కూడా యోగంగా చేయాలి. కర్మను కూడా యోగంగా చేస్తే ఆ రకంగా కూడా మనకి ఆ చిటారుకమ్మ పరమస్థితిని పొందుతాం. అంటే అల్టిమేట్ స్టేట్ని పొందుతాం, పరమస్థితిని పొందే అవకాశం ఉంది. మనస్సు క్రమేపీ పరిశుద్ధం అవుతుంది. చేతకాడ జాగ్రత్తగా ఉండాలి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఉపనిషత్తులో చెప్పి నాకు ఆశ్చర్యమైంది ఆ వాక్యం చదివినప్పుడు. మీరు జీవిత విధానంలో ఒక 100 సంవత్సరాలు జీవించమనుకోండి, అనుకుందాం పోనిసారి. ఎలాగైనా మనం ఇందులో 100 సంవత్సరాలు జీవించేవాడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అనుకుందాం, ఊరికే మాట ఎలాగైనా జీవించాం కాబట్టి 100 సంవత్సరాలు జీవించాం అని అనుకుందాం. ఈ 100 సంవత్సరాల కాలంలో కనీసం 1 గంట నువ్వు అజాగ్రత్తగా ఉంటే, జ్ఞాన సముపార్జనలో, లేకపోతే నీ ప్రవర్తనలో, నీ జీవిత విధానంలో, నీ తీరులో 1 గంట అజాగ్రత్తగా ఉంటే, ఈ 1 గంట అజాగ్రత్త 100 జన్మలకు కారణం అవుతుంది. ఒక ఉపనిషత్తు చెప్తాను. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా 100కి 100 పాళ్ళు యథార్థం. ఓన్లీ 1 అవర్. నువ్వు 100 సంవత్సరాలు అజాగ్రత్తగా ఉండక్కర్లేదు. 100 సంవత్సరాలు నువ్వు జీవించి, ఈ 100 సంవత్సరాల జీవితంలో ఒక్క గంట నువ్వు అహంభావపూరితంగా ఉంటే, 1 గంట నువ్వు అజాగ్రత్తగా ఉంటే, 1 గంట నువ్వు అశ్రద్ధగా ఉంటే, 1 గంట నువ్వు రజోగుణంగా తమోగుణంగా ఉంటే, ఇది 100 జన్మలకు 1 గంట యొక్క అజాగ్రత్త 100 రాబోయే జన్మలకి 100 జన్మలకు కారణం వచ్చిన ఒక ఉపనిషత్తు. ఇది ఒక ఋషి చెప్పిన మాట, అందుకే మీకు రిపీటెడ్గా చెప్తున్నారు. ఒక ఋషి చెప్పాడంటే మన రాజకీయ నాయకులు చెప్పి మాటలాగా ఉండవు. రాగద్వేష రహితంగా వాళ్ళు దర్శించి చెబుతారు. వాడు ఋషి అంటే వాళ్ళ హృదయంలోనది, వాళ్ళ హృదయంలో ఉన్న భాషను తొడిగి, మళ్ళీ ఏమో పులి స్టాప్ కానీ కామా కానీ తేడా లేకుండా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు జగత్తు వాడు దర్శించి చెప్తారు. వాడే ఋషి. ఋషి అంటే దర్శించిన వాడు, ఆ చైతన్యాన్ని దర్శించిన వాడు. వాడే చైతన్యాన్ని దర్శించి, వాడు అనుభవించి, మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్ళటం కోసం అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ, దయ వల్ల ప్రేమ వల్ల చెప్పటమే కానీ మార్కెట్ కోసం చెప్పే మాటలు కాదు, లేకపోతే వాళ్ళ పేరుని గ్లోరిఫై చేసుకోవడానికి చెప్పే మాటలు కాదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ లోకంలోకి వచ్చి మనం వెళ్ళిపోయామని ఇతరులు చెప్పుకోవాలని కూడా అనుకోరు. వాళ్ళు అట్టి వాళ్ళకి ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన గుర్తు కూడా అక్కర్లేదు. పక్షి ఎగురుతూ ఉంటుంది, దాని దారి మనకు తెలియదు, ఈ దారి అంటే వెళ్ళిందని చెప్పలేము. ఋషులు కూడా అంతే. అసలు ఇంకోటి, ఈ అరిషడ్ వర్గాలు జయించి, ఈ రూపబుద్ధి నామబుద్ధి జయించి, ఈ దేహాత్మ భావన అన్నీ జయిస్తే కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేరు అసలు వాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేద్దామన్నా బాడీ ఎల్లవ చేయదు అసలు ఆ పొరపాటు చేయటం. అట్టిగా స్టేజ్ అది, బాడీ ఎల్లవ చేయదు అసలు. ఒక్క గంట ఈ ఉపనిషత్తులో చదివినప్పుడు నాకు గగురిపాటు వచ్చింది. నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తే 1 గంట అజాగ్రత్తగా ఉంటే ఇది 100 జన్మలు రాబోయే జన్మలు నీ 100 జన్మల కారణం అవుతుంది సుమా. 1 గంట, 1 సంవత్సరం కాదు, 1 గంట అజాగ్రత్తగా జీవిస్తే 100 జన్మలు, భవిష్యత్తులో 100 జన్మలు రావడానికి ఈ గంట అజాగ్రత్త జీవితం నీకు పునాది పడుతుంది దీనివల్ల అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి మన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువగా ఉండాలో మనం చూసుకోవాలి. తర్వాత మనం సాధన చేయాలంటే పని కూడా అతిగా ఉండకూడదు. టైంకి భోజనం చెయ్యాలి, టైంకి నిద్రపోవాలి, తగు మాత్రంగా మన డ్యూటీ మనం చెయ్యాలి. అక్కర్లేని గొడవలకి మనం వెళ్ళకూడదు, మన పనికి ఇతరుల మీద ఆధారపడకూడదు. అలా చేస్తూ మిగతా టైం, లేజర్ టైము నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఆహారంలో యుక్తంగా ఉండు, వ్యవహారంలో యుక్తంగా ఉండు, టైంకి నిద్రపో, టైంకి భోజనం చెయ్యి, టైంకి ఏదైనా ఎక్సర్సైజ్ తీసుకుంటే బాడీకి ఎక్సర్సైజ్ తీసుకో. అంతేకాని అన్నీ యుక్తంగా ఉండాలి. మధ్య మార్గంలో ప్రయాణం చెయ్యి, అతి పనికి రాదు.